హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి 10వ నోటిఫికేషన్ అనమాట అండి. 10వ నోటిఫికేషన్ అని ఎందుకంటున్నానంటే ఇది మన నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఇది కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అంగన్వాడీ జిల్లా పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ అనమాట అండి. మొత్తం మనకి 190 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో సగం వచ్చేసి అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉండడం జరిగింది. అంటే 95 పోస్టులు వచ్చేసి అంగన్వాడీ టీచర్లు, మిగతా 95 టీచర్ పోస్టులు వచ్చేసి అంగన్వాడీ సహాయకుల పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి నిన్నటి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే 9th జూలై నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి. ఎండింగ్ టైం వచ్చేసి 25th జూలై వరకు సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుందన్నమాట అండి. మీకు ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకున్నట్లయితే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి వీడియో అనేటువంటిది నేను మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఈ పోస్టులు అనేటువంటిది మనం చూసినట్లయితే కనుక అత్యధికంగా వచ్చేసి బాన్సువాడలో మొత్తం 46 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఇందులో అంగన్వాడీ టీచర్లు వచ్చేసి 22, అంగన్వాడీ సహాయకులు వచ్చేసి 24 పోస్టులు ఉండడం జరిగింది అనమాట. అతి తక్కువ పోస్టులు వచ్చేసి మనం చూసినట్లయితే కనుక కామారెడ్డిలో ఉండడం జరిగింది. 12 పోస్టులు అంగన్వాడీ టీచర్లు, 14 పోస్టులు అంగన్వాడీ సహాయకులు ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక ఎల్లారెడ్డిలో వచ్చేసి 42 పోస్టులు ఉండడం జరిగింది అనమాట అండి. 21 పోస్టులు అంగన్వాడీ టీచర్లు, 21 పోస్టులు అంగన్వాడీ సహాయకురాలు. ఆ తర్వాత 41 పోస్టులు దోమకొండలో ఉండడం జరిగింది అనమాట. 15 పోస్టులు వచ్చి అంగన్వాడీ టీచర్లు, 26 పోస్టులు వచ్చేసి సహాయకులు ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ 35 పోస్టులు వచ్చేసి మద్నూరులో ఉండడం జరిగింది. 25 పోస్టులు వచ్చేసి ఇందులో అంగన్వాడీ టీచర్లు, 15 పోస్టులు వచ్చేసి సహాయకులకు సంబంధించినది అనమాట అండి. అయితే ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు కంపల్సరీగా ఇంటర్ అనేటువంటిది పాస్ అయి ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఇంటర్ అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఒకవేళ ఇంటర్ పోస్ట్ లేని ఎడల వాళ్ళు 10వ తరగతి పాస్ అయినా కానీ హెల్పర్స్కి అనమాట, అంటే ఆయాకి 10th క్లాస్ అనేటువంటిది ప్రిఫరబుల్గా తీసుకుంటారు. మాక్సిమం ఇంటర్ అనేటువంటిది ప్రిఫర్ చేస్తారు. ఒకవేళ ఇంటర్ లేకపోతే కనుక 10th క్లాస్ అనేటువంటిది ప్రిఫరబుల్గా తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వారు, 30 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వారు, 18 సంవత్సరాలు పైపడిన వారు, 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకునేటువంటి ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇందులో మెయిన్ ఏంటంటే స్థానిక వాస్తవ్యులకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు మీరు కామారెడ్డికి సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటిది అప్లై చేస్తున్నారు అనుకోండి, మీరు ఈ కామారెడ్డికి సంబంధించిన లోకల్ క్యాండిడేట్ అయినట్లయితే కనుక మీకే డైరెక్ట్గా పోస్ట్ ఇచ్చేస్తారనమాట. అంటే మిమ్మల్ని మెయిన్గా ప్రిఫరబుల్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. కామారెడ్డికి సంబంధించినటువంటి ఉమెన్ అయితే కనుక మిమ్మల్ని ప్రిఫరబుల్గా తీసుకుంటారు. ఇంటర్ చదివితే కనుక మీరు అంగన్వాడీ టీచర్లకు గాను, 10th చదివినట్లయితే కనుక మీరు ఆయా పోస్టులకు కానీ, అంటే ఇంటర్ అనేటువంటిది ప్రిఫరబుల్గా తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఇంటర్ లేకపోతే 10th క్లాస్ చదివితే కనుక ఆయానికి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇంటర్ ఉంటే కనుక డైరెక్ట్గా మీకు అంగన్వాడీ టీచర్ కింద తీసుకునేటువంటి ఫ్లెక్సిబిలిటీ వేయడం జరుగుతుంది అనమాట అండి. గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి వారైతే కనుక గ్రామ పంచాయతీకి చెందిన వారే ఉండాలి. ఒకవేళ పట్టణ ప్రాంతానికి సంబంధిత వారైతే కనుక వార్డుకి సంబంధించినటువంటి వారు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఎస్సీ ఎస్టీ సబ్లైన్ కింద ఉన్నటువంటి వారైతే కనుక కేవలం ఎస్టీ అభ్యర్థులు మాత్రం అప్లై చేయాలి. ఎస్టీ దానికైతే ఎస్టీ అభ్యర్థులు మాత్రం అప్లై చేయాలన్నమాట అండి. మిగతా వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. రిజర్వేషన్ చూసినట్లయితే కనుక పోస్టుల వారీగా నిర్దేశించినటువంటి రోస్టర్ పాయింట్లు కులాలకు సంబంధించినటువంటి అభ్యర్థనలు మాత్రమే అర్హులని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. మనం చూసినట్లయితే కనుక మీరు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థినులు వారు దరఖాస్తు చేసుకున్నటువంటి అంగన్వాడీ కేంద్రం యొక్క సంబంధిత ICDS ప్రాజెక్టు కార్యాలయంలో 28 జూలై నుంచి 1 ఆగస్టు వరకు అన్ని కార్యాలయ పనివేళలో ఒరిజినల్ ధృవపత్రాలను, అటెస్టెడ్ గెజిటెడ్ కాపీని 2 కాపీలు, అదే రకంగా అటెస్టెడ్ సెల్ఫ్ అనేటువంటిది 2 కాపీలు అనేటువంటి తీసుకుని మీరు 28 జూలై నుంచి 1 ఆగస్టు వరకు మీరు వాటిని సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట అండి. అభ్యర్థుల ఎంపికను చూసుకున్నట్లయితే కనుక ఇంటర్మీడియట్ మెరిట్ చూసుకున్నట్లయితే కనుక దాంట్లో వచ్చినటువంటి మార్కులో 70% అనేటువంటిది మార్క్స్ కింద కన్సిడర్ చేస్తారు. ప్రత్యేక కేటగిరీ చూసినట్లయితే 5%, అనాథాలకు వచ్చి 10%, వికలాంగులకు వచ్చేసి 5 మార్కులు అనేటువంటిది ఇస్తారనమాట. జిల్లా కమిటీ ఎంపిక చూసుకున్నట్లయితే కనుక ఇంటర్వ్యూ ఆధారంగా 10 మార్కులు, అంటే వెరసి మనకు చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి 90 మార్కులు 100 మార్క్స్కి అనేటువంటిది మనకి ఇది ఉండడం జరుగుతుంది అనమాట అండి. అయితే మీ ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మెరిట్ని బేస్ చేసుకుని తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. అయితే దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది మనకి www.tg.nic.in మాత్రమే అప్లై చేసుకోగలరని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అలాగనే మీరు చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ వికలాంగులు అయినట్లయితే కనుక వినికిడి పరికరాన్ని అందుతో దానికి సంబంధించినటువంటి ఏదైతే సదరం సర్టిఫికేట్ ఉంటుందో దాన్ని అప్లోడ్ చేయాలని ఉంటుంది అనమాట అండి. అయితే ఏమేమి కాపీలు కంపల్సరీ కావాలనుకున్నట్లయితే కనుక ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు స్కానర్డ్ కాపీస్ అనేటువంటిది అనమాట అండి. మన పుట్టిన తేదీ, వయసు ధృవీకరణ అంటే SSC సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రిక తహసీల్దార్ చేత, విద్యార్హతలు
ధృవీకరణ పత్రిక, ఒకవేళ ఇంటర్ లేకపోతే ఆ పైన ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటిది నివాస పత్రము, తహసీల్దార్ చోటు వచ్చినటువంటిది, ఒకవేళ డిజబిలిటీ ఉన్నటువంటి కనుక డిజబిలిటీ సర్టిఫికేట్, వితంతు అయితే వితంతు సర్టిఫికేట్, అనాథ అయితే కనుక అనాథ సర్టిఫికేట్, ఓటర్ ఐడి కార్డ్ అనేటువంటిది, ఆధార్ కార్డ్ అనేటువంటిది, వీటిని అన్నిటినీ మనం పెట్టుకోవాలన్నమాట అండి. ఇవి మీ దగ్గర ఉన్నట్లయితే కనుక ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. ఇందులో ఏమి ఒకటి లేకపోయినా కానీ మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు కొంచెం ప్రాబ్లం అనేటువంటిది ఫేస్ అవుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మీరు తీసుకోవాలన్నమాట అండి. దాని తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీరు 28 నుంచి 1 ఆగస్ట్ వరకు మీ సంబంధిత దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఇంటర్మీడియట్ ఏవైతే అటెస్టెడ్ కాపీస్, ఒరిజినల్ జిరాక్స్ సంబంధించిన వాటిని ఒరిజినల్ పత్రాలకు సంబంధించిన జిరాక్స్ అనేటువంటిది మీరు ప్రొవైడ్ చేయాలన్నమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట అండి మనకి అంగన్వాడీ కేంద్రాల నుంచి వచ్చినటువంటి కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్తో కొన్నటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.